ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. అయితే బ్రహ్మాండములందు అంతటా కూడా ఒకే బ్రహ్మము వ్యాపించి ఉన్నది అనేటువంటి నిశ్చయము కలిగిన వాడు విచిత్రమును రమణీయము అయినటువంటి వైభవముతో కూడిన ఈ జగత్తు యొక్క సృజన స్థితి లయ కల్పన యందు ఎవనికైతే అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మవృత్తియే ఉన్నదో సాక్షాత్తు శివస్వరూపుడైన అట్టి ఉత్తమ జ్ఞానవంతుడకు జీవన్ముక్తుని కొరకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అనే చెబుతూ విచిత్రములై మనోహరమైనటువంటి వైభవాలతో కూడినవై ఉన్న జగత్తు నందలి సృష్టి స్థితి వినాశన కల్పనల అన్నింటి యందు కూడా ఎవనికి ఎల్లవేళలా అపరిచ్ఛిన్నమైన బ్రహ్మాకార వృత్తి కలిగి ఉంటుందో జగత్తునందు అంతటా కూడా ఒక బ్రహ్మము మాత్రమే కలదు అనే బుద్ధి ఎవరు కలిగి ఉంటారో ఎవనికి కలిగి ఉంటుందో అట్టి పరమ బోధయుక్తుడైనటువంటి సాక్షాత్తు శివస్వరూపుడు నా యొక్క శివస్వరూపున అయినటువంటి వానికి నా యొక్క నమస్కారము అని తెలియజేసి ఇంకా అంతేకాదు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దాకా ఏం చెప్పారు? ఉత్తమమైనటువంటి పద యొక్క విశ్రాంతిని గురించి వర్ణించి ఇప్పుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామ, బ్రహ్మపదాన్ని ఆశ్రయించి ఘటోత్పత్తి అనంతరము కూడా అంటే కుండ ఉద్భవించిన తర్వాత కూడా పరిభ్రమిస్తూనే ఉంటుంది ఆ కుమ్మరివాని యొక్క చక్రము. అంటే కులాలుని యొక్క చక్రము కుండ తయారు చేసిన తర్వాత కుండ బయటికి తీసిన తర్వాత కూడా అది ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరిగే దాని చక్రంలాగానే ప్రారబ్ధము క్షయించిపోయినప్పటికీ కూడా తర్వాత కూడా మరి ప్రారబ్ధము క్షయ పర్యంతము అంటే శరీరంలో ఉన్నటువంటి అనుసరించేటువంటి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ అనేటువంటిది నశించిపోతుంది. నశించిపోయిన శరీరం అనేది ఇంకా పతనం అవ్వల. అయితే ఆ క్షయం పర్యంతం అయ్యేంత వరకు కూడా వ్యవహరించేటువంటి జీవన్ముక్తుడు ఏ విధంగా అంటే శరీరము అనే నగరాన్ని పాలిస్తూనే ఉంటాడు. కానీ తత్సంబంధమైనటువంటి క్రియల యొక్క ఫలితాలను మాత్రం వాడు పొందడు. ఎందుకు అంటే వాడు జీవన్ముక్త స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి. ఏ విధంగా అంటే ఉత్తమమైనటువంటి ఆత్మపదాన్ని అవలంబించిన వాడు మరి కుండ యొక్క ఉత్పన్నము కుండ పూర్తి చేయడం కుండ తయారవడం అనేటువంటిది కుమ్మరవాణి ఆ చక్రం మీద అయిపోయింది. అయినా కూడా ఆ యొక్క కుండ పూర్తి అయిన తర్వాత కూడా దాని యొక్క ప్రయోజనం సిద్ధించిన తర్వాత కూడా కుమ్మరివాణి యొక్క చక్రం ఏం చేస్తుంది? అది ఇంకా కాసేపు తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరిగేటువంటి భ్రమణంలాగానే ఈ దేహధారణ మొదలైనటువంటి వ్యవహారాలు అంటే శరీరం అయితే ఉంటుంది. వాని యొక్క ప్రారబ్ధం నశించిపోయినప్పటికీ కూడా వాడు జీవన్ముక్తుడే అయి ఉన్నప్పటికీ కూడా వాడి శరీరం ఇంకా ఉన్నా కూడా వాడు ముక్తత్వాన్ని పొందే ఉన్నాడు. అటువంటి వాడు మళ్ళీ తన యొక్క దేహపతన వరకు కూడా ఆ దేహధారణ చేత ఆయన చేసేటువంటి వ్యవహారాలు సలుపువాడు అవడం చేత జీవన్ముక్తుడు శరీరము అనేటువంటి దానిని పోషించే నిమిత్తం చేయబడేటువంటి ఈ యొక్క కార్యాదులు కర్మాదులు ఏవైతే ఉంటాయో వాటి చేత వాడు ఎప్పటికీ అంటబడడు అని తెలియజేస్తూ వనవాటిక వంటి శరీరాన్ని మహాపురము అంటే తత్వజ్ఞుడు అంటే తత్వాన్ని పొందేటువంటి వాడికి తత్వం గురించి శాశ్వతమైనటువంటి పరతత్వం తెలిసినటువంటి వానికి భోగము కానీ మోక్షము కానీ రెంటినీ కూడా కలగజేస్తూనే ఉంటుంది.
అంతేకాదు వానికి అది కేవలము సుఖము కొరకే అవుతుంది, కానీ దుఃఖము కొరకు కానే కాదు. ఎందుకు? వాడు ఆ రెంటిని ఎప్పుడో వదిలివేసి ఉన్నాడు కాబట్టి అని ఇలాగా చెప్పగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని? నగరీత్వం శరీరస్య కథం నామః మహామునే ఏతాం చాది వసనోన్యోగి కథం రాజ సుఖైకభాగ్. ఓ మునీంద్ర, శరీరము నాకు నగరము అనే పేరు ఎట్లా కలిగింది? మీరు శరీర నగరము అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ శరీరానికి నగరం అనే పేరు ఎలా వచ్చింది? ఈ శరీర రాజ్యమందు నివసించేటువంటి యోగి సుఖభాసుడు మాత్రమే ఎలా అవుతాడు? శరీరము అనేటువంటిది అస్థిరమైన వస్తువు, దాని యందు నివసించేవాడు దుఃఖభాగుడే అని చెప్పారు కదా ఇప్పటిదాకా. అయితే యోగి అయిన వాడు, ఈ శరీరమునందు నివసించేటువంటి యోగి సుఖాన్నే చూస్తాడు అని చెప్పారు కదా. అది ఎలా అవుతుంది? సుఖం మాత్రమే ఎలా ఉంటుంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రమ్యేయం దేహనగరీ రామ సర్వగుణాన్విత జ్ఞస్యానంత విలాసాఢ్య స్వాలోకార్క ప్రకాశిత. ఓ రామ, ఈ దేహమనే నగరము మిగుల రమణీయమై సమస్తమైన గుణముల చేత కూడా అలరారుచూ ఉంటుంది. అయితే జ్ఞానికి అనంత విలాసపూర్ణము అయ్యుండి ఆత్మదర్శనము అనే సూర్యప్రకాశము చేత అది ఎల్లప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది. కేవలం జ్ఞానికి మాత్రమే. నేత్రములు అనే వాతాయనములు కలిగి, అంటే నేత్రాలు అనేటువంటి ఇంద్రియాలు గుంటలు కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలను దీపముల చేత ప్రకాశముతో కూడుకొని ఉన్న ఈ యొక్క భువనాంతరాలలో కూడా అది అలరారుచూ ఉంటుంది. అంతేకాదు, చేయి అనేటువంటి విస్తృత మార్గం ద్వారా అరణ్యమందల పదార్థాల యొక్క ప్రాప్తిని పొందునట్లుగానే శరీరము అనే నగరం శోభిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే, ఇంకా ఇది రోమములు లతలు కలిగి ఉంటుంది. చర్మమునందలి నాడీ సమూహం చేత శోభితమై ఉంటుంది. ఈ యొక్క పాదం యొక్క అంగుష్ట అంగుళ వరకు కూడా, పాదాంగుళి అంటే వేళ్ల దాకా కూడా విశ్రమించిన జంగయూరువు అంటే తొడలు అనేటువంటి స్తంభాలతో ఒప్పుచూ అలరారుతూ ఉంటుంది. ఈ నగరమున రేఖలు అనే విభజింపబడినటువంటి పాదతలమందలి కఠిన చర్మము చేత స్తంభానికి మూలాధారమైనటువంటి శిల ఒకటి నిర్మితమై ఉంటుంది. అది బాహ్యమైనటువంటి చర్మంతో, ఆ చర్మానికి అంతర్గతమగు మర్మము, రహస్యము అనేటువంటిది, రహస్య స్థానము అనేది ఏర్పడి నాడులతో నాడీ శాఖ ప్రరోహమును, ఆ యొక్క నాడుల యొక్క స్పందనతో కూడుకొని ఎముకల యొక్క సందులను కూడా హద్దులుగా కలిగి శరీర నగరము మిగుల మనోహరమై నిర్మించబడి ఉంటుంది. ఇందులో జంగద్వయము, అంతేకాదు దేహ మధ్యముల సంధి భాగము, అంటే ఏ ఊరువుల మధ్య భాగమైతే ఉంటుందో సంధి భాగము యొక్క చివర నిర్మించబడినటువంటి ఉపస్థేంద్రియము, అంటే జననేంద్రియము అది ఉంటుంది. ఇంకా ఈ శరీర నగరము మిగుల శోభాయమానంగా ఉంటూ కేశపంక్తి, అంటే వెంట్రుకలు వరుసలుగా ఉండి నీలదల శిలల చేత, అంటే నలుపు తెలుపు ఉండేటువంటి రాళ్ళ చేతను, శ్మశ్రు రోమ సమూహాలను, అంటే ఈ యొక్క రోమాలతో కూడినటువంటి వనాల చేతను కూడా ఈ దేహము అనేటువంటిది ఆవరించబడి ఉన్నది. నీలపత్రాల వంటి 2 కనుబొమ్మలు, నల్లగా ఉండేటువంటి 2 కనుబొమ్మలు, తెల్లవ రంగు కలిగినటువంటి నూతనమైనటువంటి పద్మములాగానే లలాటము, పుష్ప సదృశ్యము అంటే పువ్వులను పోలినటువంటి పెదాలు, లావణ్యమైనటువంటి ముఖము, కదలి వనమును అరటి చెట్లులాగా ఉండేటువంటి ఆ యొక్క కలిగి దృష్టి అనే కమలము చేత వ్యాపించి ఉంటుంది. అంతేకాదు, ఈ అత్తమై కపోలము, అంటే ఈ చెంపలు అనేటువంటి విశాల స్థలముతో కూడి ఈ శరీర నగరము ఏ విధంగా అంటే అతి రమణీయంగా ఉంటుంది. ఇంకా కూడా ఇది వక్షస్థలము అనే తటాకమందు
కుచములు అనే లేత పద్మాలు కలిగి రోమాల చేత దట్టముగా ఆవరించబడి భుజాలు అనే క్రీడా పర్వతాల చేత శోభిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని ఇన్ని పర్వతాలు శిలలు అనేటువంటిది పోల్చి పోల్చి చెప్పినప్పుడు శరీరాన్ని నగరంగానే కల్పన చేయవలసి వచ్చింది. అంతేకాదు ఉదరము అనేటువంటి గోతియందు త్రోయబడినటువంటి స్వప్రారబ్ధానుసారం లభించినటువంటి అన్నము తినియు, అంటే వాని యొక్క ప్రారబ్ధవశాత్తు లభించినటువంటి పదార్థాన్ని తిని అన్నము కలిగినది. ఏంటది? ఆ పొట్ట అనబడేటువంటి గోతియందు త్రోయబడుతుంది. ఇదంతా కూడా అనిషిద్ధమైన విషయభోగాలను విస్తరించు అంటే ఇక్కడ మంచి విషయభోగాలను విస్తరించేటువంటి చెవులు, నాలుక మొదలైనటువంటి ఉత్తమ ద్వారాల ద్వారా విషయములు అనే నగర నివాసులు ఈ దేహ నగరాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. దీర్ఘమైన కంఠము అనబడేటువంటి బిలంగుండా వినిర్ఘితమై బయటకు వస్తారు, లోపలికి వెళ్తారు. ఆ బయటికి లోపలికి వెళ్ళేటువంటి వెళ్ళేటువంటిది ఏంటి? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు కంఠం ద్వారా కవాటము తెరవబడి ఈ నగరము శబ్దాయమానమగుచు ఉన్నది. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారానే, ఆ ఖాళీ కంఠం ద్వారానే, ఆ కంఠబిలం ద్వారానే శబ్దము అనేటువంటిది వస్తూ ఉన్నది. హృదయము అనే విక్రయశాల యందు విచారము అనే రత్నాలను పరీక్షించడానికి నిర్ణయించి నేత్రము మొదలైన ఇంద్రియాల ద్వారా గ్రహించిన తర్వాతే ఆ శబ్దము మొదలైన పదార్థాల చేత ఈ నగరమంతా కూడా అలంకరింపబడి ఉన్నది. ఇంకా నవద్వారాల గుండా కూడా ప్రవేశిస్తూ మరి వినిర్గితమవుతూ, అంటే నవద్వారాల నుండి ఈ కళ్ళ నుండి కళ్ళు 2, ముక్కులు 2, నోరు 2, చెవులు, మరి ఉపస్థాపాయువు అనేటువంటి ఈ 9 రంధ్రాల నుండి బయటకు వచ్చేది, లోపలికి పోయేది ఏదైతే ఉంటుందో ఆ ప్రాణరూపులకు నగర నివాసులంతా కూడా ఇందులోనే ఉన్నారు అని చెబుతూ ముఖద్వారము గజదంతరచనను అనుకరించి కించిత్ దృష్టమైనటువంటి దంతాల యొక్క మొక్కల చేత పూర్ణమై ఒప్పారుచు ఉన్నది. ఇందు ముఖ నివాసినియకు జిహ్వా, అంటే చంద్రుని ముఖంతో సమానమైనటువంటి ఈ నాలుక అనబడేటువంటిది చండిక. ఈ చండిక పలు విధాలైనటువంటి భోజనాలను ఆరగిస్తూ ఉంటుంది. చండిక అనబడేటువంటి నాలుక. ఈ రోమములు అనేటువంటి దీర్ఘమైనటువంటి తృణాల చేత, అంటే గడ్డిపోచల చేత కర్ణకోపము ఆవృతమై ఉంటుంది. అంతేగాక పృష్ఠమందలి శృంఖలారూపమైనటువంటి అస్థి మొదలు, అంటే ఈ యొక్క మరి వెన్నుముక క్రింద భాగంలో ఉన్నటువంటి పృష్ఠస్థానము, దాని నుండి ఈ శృంఖలారూపమైనటువంటి అస్థి, ఈ వెన్నుముక మొదలు కూడా పృష్ఠ పర్యంతము వ్యాపించినటువంటి అరణ్యము చేత మనోహరంగా ఉంటుంది. ఈ యొక్క అధో మార్గాల గుండా వినిశ్రుతమైనటువంటి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏది? పాయువు, విసర్జకావయవం, మూత్రపురీషాలు, వీటి ద్వారా మలమూత్రాలు పంకము దూరంగా తొలగించబడుచు ఉన్నది. ఈ చిత్తమనే వనవాటికేందు ఆత్మ చింతన అనే ఉత్తమమైనటువంటి అంగనం ఉన్నది. ఆమె క్రీడిస్తూనే ఉంటుంది. బుద్ధి అనే చర్మ రజ్జువు చేత, అంటే చర్మం అనేటువంటి చర్మంతో చేయబడినటువంటి త్రాళ్ల చేత చపలమైనటువంటి ఇంద్రియాలు అనబడే కోతులు దృఢంగా బంధించబడి ఉన్నవి. అంతేకాదు ఈ ముఖము వనవాటికి యందు ఉత్పన్నమైన హాస్యము అనే కుసుమాల చేత ఈ దేవనగరం అంతా కూడా శోభిస్తూ ఉన్నది. తన దేహము మనస్సు గురించి బాగుగా ఎరిగినటువంటి తత్వజ్ఞునకు ఈ యొక్క దేహ నగరము మిగుల సౌభాగ్యవంతంగాను సుందరంగాను ఉన్నదే అయ్యి ఉత్తమమైన సుఖం కొరకు, అంటే హితమైనటువంటిది. ఏంటి ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? సౌభాగ్యవంతుడు, తత్వజ్ఞుడు అని చెప్పుకున్నాం. వాడికి జరిగేటువంటి హితమేమి? మోక్షము. ఆ మోక్షం కొరకు మాత్రమే అవుతూ ఉంటుంది, దుఃఖము కొరకు మాత్రము కాదు. దుఃఖము అంటే మళ్ళీ దేహపతనానంతరం దేహాన్ని కొని తెచ్చుకోవడం.
అనేటువంటి దుఃఖానికి కాకుండా వాడు ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో దాని ఎందే పరిడి వెళ్ళి ఉండడం కోసరం అని చెబుతూ, ఓ రామ, ఈ శరీర నగరము అనే అజ్ఞానికి అనేక దుఃఖాలకు నిలయమవుతుంది, జ్ఞానికి ఈ అనేక సుఖాలకు నిలయమవుతుంది. అంటే శరీరం ఒకటే, జ్ఞానికేమో దుఃఖాలకి దూరం అవుతుంది, అజ్ఞానికేమో సుఖాలకి దూరం అవుతుంది. అంటే జ్ఞానికేమో సుఖాలకు దగ్గర నిలయమై ఉంటుంది, అజ్ఞానికి దుఃఖాలకు నిలయమై ఉంటుంది అని చెబుతూ, ఓ శత్రు సంహారకుడమైన ఓ రామచంద్ర, ఈ శరీరము గనక నశించిందో జ్ఞానికి తుచ్చ వస్తువే నశించింది అవుతుంది. జ్ఞాని అయిన వాడు ఈ దేహాన్ని ఎప్పుడూ సత్యమని భావించలేదు. హేయమైన వస్తువు నశించిందిలే అనుకుంటాడు జ్ఞాని అయిన వాడు. అయితే సత్య వస్తువు కాదు, అదే నిలిచి ఉన్నట్లయితే భోగమోక్షాలకు హేతువగుచు వానికి సుఖప్రదమే అవుతుంది. ఏ విధంగా అంటే వాడు అనుభవించవలసినటువంటి ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ మోక్షం కోసం ప్రయత్నించేయడానికి కారణమే అవుతుంది. అంటే జ్ఞానికి ఇది పోయినా ఉన్నా కూడా ఒకటే. ఉంటే అనుభవించవలసినవి అనుభవిస్తూ మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ పోయిందా, పోనీ ఆ స్థిరమైన తుచ్చ వస్తువు నశించింది అని అనుకుంటాడు. దీనిపై ఎక్కి జ్ఞాని ప్రపంచమున ఉత్తమ రీతి విహరిస్తూ ఉంటాడు. అంతేకాదు, కాబట్టి ఇతనికి ఇది వానికి రథము లాంటిదే అవుతుంది. జ్ఞాని అయిన వానికి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధములు అనబడే ఈ విషయాదులు బంధువులను, భోగమోక్షాలను దీనిచేనే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ శరీరము అనే నగరము జ్ఞానికి ఎప్పటికీ కూడా లాభదాయకమే అయ్యున్నది. సుఖదుఃఖ క్రియాజాలం యదేశోద్వత ద్వహతి స్వయం తదేశారామ సర్వజ్ఞ సర్వవస్తుభర క్షమ. ఈ శరీరము అనే నగరము సుఖము దుఃఖములు అనే క్రియలను స్వయంగానే ధరించుకొని ఉన్నది. కాబట్టి రామ, జ్ఞానికి భోగమోక్షోపయుక్తములైన అనుభవించేటువంటి దానికి, మోక్షం పొందాలి అనేటువంటి దానికి ఉపయుక్తములైనటువంటి వస్తు సంగ్రహణము ఇది ఇచ్చేదానికి ఇక్కడ ఇది సమర్థమే అవుతూ ఉన్నది. దుఃఖరహితుడు స్వస్థచిత్తుడు అయిన జ్ఞాని ఈ శరీర నగరాన్ని పాలిస్తాడు. ఇంద్రుడు తన పురమున సుఖంగా ఉండినట్లుగానే ఈ జ్ఞాని కూడా స్వస్థ చిత్తముతో ఈ శరీరం నందు సుఖంగా ఉంటాడు. అంతేకాదు, జ్ఞాని యొక్క మనస్సు అనే మదపుటేనుగా జన్మరూపమైనటువంటి గోతిలో ఎప్పటికీ పడదు. కానీ ఇంకా కూడా జ్ఞాని లోభమనే విషవృక్షాన్ని కొని వివేకవతి అనేటువంటి బుద్ధి అను కన్యను మోహము అధర్మము అనే దుష్కులీసులకి ఎప్పటికీ ఇవ్వడు కదా. మరి జ్ఞాని అనేటువంటి వాడు లోభం అనేటువంటి విషవృక్షాన్ని అంటే లోభాన్ని పొందడు. అంతేకాదు, వాడికి ఉన్నటువంటి వివేకము అనేటువంటి వివేకవతి అయినటువంటి బుద్ధి అనబడే కన్యను వాడు ఎవ్వరికీ కూడా మోహానికి అధర్మానికి ఎప్పుడు ఇవ్వడు. అంటే వాడు వివేకవంతమైనటువంటి బుద్ధితోనే కొనసాగుతాడు అని చెబుతూ, అంతేకాదు అజ్ఞాన రూపమైనటువంటి ఇతర రాష్ట్రములు ఈ జ్ఞానిని ఆక్రమించకుండా ఉంటాయి. అవి అజ్ఞానానికి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు, అజ్ఞానాన్ని ఎప్పుడూ దూరీకరిస్తూనే ఉంటాడు. సంసార దుఃఖము అనే శత్రుభయానికి కూడా మూలమైనటువంటి ఆసక్తిని జ్ఞాని అయిన వాడు ఛేదించి వేస్తాడు. ఎందుకు? వాడికి మళ్ళీ కూడా ఈ యొక్క శరీరం యొక్క రాకపోకల దుఃఖాన్ని గురించినటువంటి ఆ దుఃఖమే శత్రుభయం లాంటిది. అటువంటి శత్రువులను చేరనీయకుండా ఆ సంసారముపై శరీర ఇంద్రియాల పట్ల ఆసక్తిని ఛేదించి వేస్తాడు. కాబట్టి కామము భోగము అనేటువంటి దుష్టగ్రాహము, ఇక్కడ కామోపభోగము కోరికలతో కూడినటువంటి అనుభవాన్ని మాత్రము దుష్టగ్రాహము. దుష్టగ్రాహము అంటే మొసలి. అటువంటి దుష్టగ్రాహానికి నిలయమైనటువంటి సుఖాలకు దుఃఖాలకు విలాపాలకు ఆ దుఃఖ సంబంధమైనటువంటి బాధలకు కారణభూతమైనటువంటి తృష్ణ ఏదైతే ఉంటుందో ఆ తృష్ణ అంటే తీరనటువంటి కోరిక.
ఎన్ని తీరినా తృష్ణ ఇంకా కావాలనేది మాత్రం మిగిలే ఉంటుంది. ఆ తృష్ణ అనే నది యొక్క విశాలావర్తనమునందు జ్ఞాని ఎప్పుడూ తగులుకోడు. అసలు వాడికి కోరికే ఉండదు. ఇంక తృష్ణ అనేది ఎలా ఉంటుంది? ఉండదు అని చెబుతూ కరోత్య విరతం స్నానం బహిరంతర వీక్షణాత్ సరిత్సంగమ తీర్థేషు మనోరథగత క్రమాత్ సకలాక్ష జనాదృశ్య సుఖప్రేక్ష పరాంగుఖ ధ్యాన నామ్ని సుఖం నిత్యం తిష్టత్యంతః పురాంతరే. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా పరమాత్మను సందర్శిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మరి ఈ ఆధ్యాత్మికము ఆది భౌతికము అయిన నదీ సంఘాల తీర్థాల యందు జ్ఞాని ఎప్పుడూ కూడా నిత్యము స్నానపానాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంద్రియాలు అనేటువంటి జన సముదాయం పట్ల కూడా ఆ విచారము చేతనే రమణీయముగా కనపడేటువంటి విషయాల ఎడ కూడా జ్ఞాని ఎప్పుడూ కూడా పరాంగుఖుడయ్యే ఉంటాడు. దానికి వ్యతిరేకంగానే వర్తిస్తూ ఉంటాడు. ధ్యానమును అంతఃపురమున నిత్యము సుఖపూర్వకంగా వసిస్తాడు. ఎల్లప్పుడూ ధ్యానము అనేటువంటి అంతఃపురములో సురక్షగా ఉంటాడు అని చెబుతూ, అంటే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా పరమాత్మను సందర్శిస్తూ ఉంటాడు. బ్రహ్మాకార వృత్తి యందు ఆరూఢుడై ఉంటాడు. ఆధ్యాత్మిక ఆదిభౌతిక నదీ సంగమ తీర్థములందు కూడా జ్ఞాని నిత్యము స్నానము చేస్తూనే ఉంటాడు. అంతేకాదు ఇంద్రియాల నుండి ఉత్పన్నమైన దృశ్య విషయ సుఖాల పట్ల జ్ఞాని ఎప్పుడూ కూడా విముఖుడై పరాముఖుడై వేరయ్యే ఉంటాడు. ఇంకా కూడా ధ్యానము అనే పేరు కలిగినటువంటి అంతఃపురమందు నిత్యము సుఖంగానే నివసిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వానికి ఈ శరీర నగరము నిత్యము సుఖమునే కలగజేస్తూ ఉంటుంది. ఇంద్రునికి అమరావతి నగరం లాగానే ఇది భోగమోక్షప్రదమై చెన్నొందుచూ ఉంటుంది. ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వారికి శరీర నగరము అనేటువంటిది ఎల్లప్పుడూ సుఖాన్నే ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుందంటే ఇంద్రునికి అమరావతి నందు ఉన్నటువంటి భోగము మోక్షప్రదమై ఉన్నట్లుగానే వీనికి కూడా అనుభవయోగ్యమై ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా వాడు ధ్యానము అనే అంతఃపురాన్ని నిర్మించుకొని ధ్యానమునందే మగ్నుడై పరమాత్మ యందు ఎప్పుడూ కూడా మోక్షాన్ని పొందేటంత వరకు కూడా వాడు ఆ శరీర నగరములో వాడు చేయవలసినటువంటి విషయాదుల పట్ల ఆసక్తుడై విషయాసక్తి పట్ల అనాసక్తుడై ఉండి పరమాత్మ పదాన్ని పొందేటంత వరకు కూడా భోగాన్ని మోక్షాన్ని పొందుతూనే ఉంటాడు ఈ యొక్క శరీరము అనేటువంటి నగరంలో అనే చెబుతూ, ఏ శరీర నగరం అయితే ఉన్నదో అదంతా కూడా అదే స్థితి కలిగే ఉంటుంది. ఎప్పుడు అది నశించిందో మరి ఏది కూడా ఒకంతయు నశింపకుండానే ఉంటుంది. అట్టిదేల సుఖప్రదము కానేరదు. వాడు శరీరాన్ని ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. దానివల్ల సుఖము ఆనందము పొందుతాను అని అనుకోలేదు. దానిని ఉపయోగించుకున్నాడు ఆ శరీర నగరాన్ని. అది ఎక్కడ స్థితి కలిగి ఉన్నదో స్థితి కలిగి ఉన్నంత కాలము జ్ఞానమునందే మరి ఆరూఢుడై ఉన్నాడు. అది శరీరం పతనమైందా వాడు పరమాత్మ యందే లీనమయ్యాడు. వాడికి శరీరము ఉన్నప్పుడు ఉపయోగించుకున్నాడు, పోయినప్పుడు వాడికి వచ్చినటువంటి బాధ లేదు. అటువంటి దాని యందు వాడికి అటువంటి శరీరం ఉన్నా వాడికి ఎందుకు సుఖప్రదం కాదు? వాడికి సుఖంగానే ఉంటుంది అనే చెబుతూ, వినష్టే దేహనగరే జ్ఞస్య నష్టం నకించన ఆక్రాంత కుంభాకాశస్య కస్య కుంభాక్షయే యథా. అంటే కుండ పగిలిపోయిందనుకో, కుండ పగిలిపోతే కుండలో ఉన్నటువంటి ఖాళీ మరి బయట ఉన్నటువంటి ఖాళీలోకి చేరుతుందా అంటే అలా కాదు. అసలు కుండలో ఉన్న ఖాళీ కానీ మరి బయట ఉన్నటువంటి ఖాళీ కానీ ఒక దాంట్లో వచ్చి చేరేటువంటిది కాదు. ఒక చోట అది పగిలిపోతే అది నశించిపోయేది కాదు. అయినట్లుగానే అంటే ఘటాకాశం కానీ మహాకాశం కానీ నశింపనియట్లుగానే ఈ దేహనగరము అనేది నశించినప్పటికీ కూడా జ్ఞానికి ఏమీ నాశము లేనే లేదు. అంటే కుండ నశించిపోయినా కుండ యొక్క ఆకాశము కానీ మహాకాశం కానీ నశింపనట్లుగానే ఈ దేహము అనబడే నగరం నశించిందా? జ్ఞానికి ఏమాత్రము కూడా నాశము లేదు.
అని చెబుతూ, ఘటము ఉన్నప్పుడు కూడా దానిని స్పృశించని వాయువు అది లేనప్పుడు ఎట్లా స్పృశిస్తుంది? అంటే కుండ ఉన్నప్పుడు కూడా కుండని వాయువు తాకలేదు. అట్లాగే కుండ ఉంటేనే తాకనప్పుడు లేకపోతే కుండని వాయువు ఎట్లా స్పృశిస్తుంది, ఎలా తాకుతుంది? అలాగే శరీరము అనే నగరమున జీవాత్మ యొక్క స్థితి కూడా ఇటువంటిదే. అంటే దేహం ఉన్నప్పుడే ఇది జ్ఞానిని ఏమీ చేయలేదు. దేహం లేనప్పుడు ఇంకా ఈ జ్ఞానిని ఏమన్నా చేస్తుందా అంటే ఏమీ చేయలేదు. అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా, అంటే జ్ఞాని అనేవాడు సర్వము వ్యాపించే ఉంటాడు. అటువంటి జ్ఞాని యొక్క ఆత్మ ఈ శరీర నగరమున ఉన్నప్పుడు ప్రపంచమున కల్పన వనర్పబడిన, అంటే ప్రారబ్ధమైనటువంటి భోగాలను అనుభవించి పూర్వకాలమున సాక్షాత్కరింపబడినటువంటి పూర్ణ ఆనందమయమైనటువంటి ఆత్మస్వరూపము అనే పరమ పురుషార్థమును పొందుచూ ఉన్నది. అంటే మోక్షాన్నే పొందుతుంది. కుర్వన్నపి న కుర్మాణః సమస్తార్థ క్రియోన్ముఖ కదాచిత్ ప్రకృతాన్ సర్వాన్ కార్యార్థాన్ ననుతిష్టతి. అర్ధక్రియోన్ముఖుడై జ్ఞాని ఒకప్పుడు ప్రారబ్ధమైనటువంటి కర్మను అనుసరించి ప్రాప్తించినటువంటి కర్మలను నెరవేర్చును. కర్తవ్యమైనటువంటి కర్మలనే చేస్తాడు. ఇలాగా వ్యవహార దృష్టి యందు అంతయు కూడా చేయుచూ ఉన్నప్పటికీ కనబడిన యథార్థానికి అతడు ఏమీ చేయనటువంటి వాడే అవుతాడు. జ్ఞాని ఒకప్పుడు సమస్తమైనటువంటి కార్యాలను చేసిన వాడై ఉన్నప్పటికీ కూడా ప్రాప్తించేటువంటి ప్రస్తుతమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అట్లు ఏ విధంగా అంటే సమస్త క్రియలను కూడా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జ్ఞాని అయిన వాడు ఏమీ ఆచరింపని వాడే అవుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు సర్వత్రా వ్యాపించి ఉన్న ఈ ఆత్మ ఒకప్పుడు భోగము ఉత్సాహయుక్తమై జ్ఞానికి వినోదము చేయడం కోసమే హృదయ కమలము అనే విమానం మీద లీలా మాత్రమున ఆరూఢమవుతుంది. ఏ విధంగా ఈ జ్ఞానము అనేటువంటిది ఆత్మకు, అదే జ్ఞానికి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆత్మ ఒకప్పుడు అనుభవయోగ్యమైనటువంటి ఉత్సాహంతో కూడుకొని జ్ఞానికి వినోదం చేయడం కోసం తన యొక్క హృదయ కమలము అనే విమానంపై లీలామాత్రంగా ఆరోడి స్థితి కలిగి ఉంటుంది. అటువంటి విమానాన్ని ఎక్కి లోకమందు అతి సుందరమైనది, పరమ శాంతిని ఇచ్చేటువంటిది అగు మైత్రి అనేటువంటి విషయంతో కూడా సుఖిస్తూ సుఖమనుభవిస్తూ ఉంటుంది. చంద్రుని యొక్క సమీపంలో మనోహరమగు విశాఖ నక్షత్ర ద్వయంలాగానే జ్ఞానికి ఇరుపార్శ్వములందు కూడా సత్యత్వ ఏకత్వాలు అనేటువంటి ప్రియురాళ్ళు ఇద్దరున్నారు. ఏ విధంగా చంద్రునికి సమీపంలో మనోహరమైనటువంటి విశాఖ నక్షత్రము, చంద్రుని కట్టొకటి ఇటొకటి విశాఖ నక్షత్ర ద్వయము, అంటే 2 నక్షత్రాలు ఉంటాయిట. అయితే అలాగే జ్ఞానికి ఇరు ప్రక్కల యందు కూడా సత్యము ఏకము అనేటువంటిదే ఆయనకి ఇద్దరు కూడా ఇష్టమై ఉంటారు అని తెలియజేస్తూ, అంతేకాదు క్షపితానఖిలాలోకాన్ క్రకచతారితాన్ వల్లి వనస్తాన్న బసహ పృష్టాదర్క వివేక్షతే. ఆకాశమునందున్నటువంటి సూర్యభగవానుడు లతల చేత పరివేష్టితమై ఉన్నటువంటి వనాన్ని చూచినట్లుగానే జ్ఞాని కూడా నాశవంతమైన దుఃఖముతో మృంగివేయబడినటువంటి లోకాలను అన్నింటినీ కూడా చూస్తాడు. ఏ విధంగా అంటే ఆకాశమున ఉన్నటువంటి సూర్యభగవానుడు అంటే పైన ఉన్నటువంటి సూర్యునికి క్రింద ఉన్నటువంటి లతలతో కూడినటువంటి వనవృక్షాదులు కనబడవా? అలా చూచినట్లుగానే జ్ఞాని అయినటువంటి వాడు క్షయమును పొందినట్టి నశించిపోయినటువంటి దుఃఖము అనే రంపాల చేత కోయబడినటువంటి లోకులందరినీ కూడా చూస్తూ ఉంటాడు అతీతుడై అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.